పరిశుద్ధాత్మ వచ్చుట. పెంటెకోస్తు రోజు. పెంటెకోస్తు పండగ రోజు వచ్చింది. యేసు శిష్యులందరూ ఒక ఇంటిలో కలిసి ఉన్నారు. యేసు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆకాశం నుండి ఒక పెద్ద గాలి వీచినట్లుగా గొప్ప శబ్దం వినిపించింది. ఆ శబ్దం వారు ఉన్న ఇంటంతా నింపింది. అప్పుడు అగ్నిలాంటి చిన్ని ప్రతిబింబాలు వారికి కనిపించాయి. అవి ప్రతి ఒక్క శిష్యుడి తలపై ఉన్నాయి. వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిపోయారు. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో వారు వివిధ భాషలలో మాట్లాడటం ప్రారంభించారు. ఆ సమయంలో అనేక దేశాల నుండి యూదులు యెరూషలేములో ఉన్నారు. ఆ శబ్దం విని చాలామంది అక్కడికి వచ్చారు. శిష్యులు మాట్లాడుతున్న మాటలు వారు తమ తమ భాషల్లో విన్నారు. వారు ఆశ్చర్యపడి ఇలా అన్నారు, వీళ్ళు గలిలయ వారు కదా, అయితే మన భాషల్లో దేవుని గొప్ప కార్యాలను ఎలా మాట్లాడుతున్నారు అని. ఇంకొంతమందిది చూసి ఆశ్చర్యపోయారు. కానీ ఇంకొంతమంది వారిని ఎగతాళి చేస్తూ అన్నారు, వారు మద్యం తాగి ఉన్నారు అని. అయితే బైబిల్ వాక్యం ప్రకారం అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అపోస్తుల కార్యములు 2:4. పెంటెకోస్తు రోజు క్రైస్తవ సంఘం ప్రారంభమైన రోజు. పరిశుద్ధాత్మ శిష్యులకు ధైర్యం మరియు శక్తి ఇచ్చాడు. ఆ తర్వాత వారు భయపడకుండా యేసు గురించి ప్రపంచానికి ప్రకటించారు. అయితే ఈరోజు కూడా పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు. మనకి కూడా ఆయన శక్తి ఇస్తాడు యేసు గురించి ఇతరులకు చెప్పడానికి. ఆమేన్. పరిశుద్ధాత్మ మన జీవితాన్ని మారుస్తాడు. ఆమేన్.